ఒంగోలు టౌన్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నియోజకవర్గం. బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ వాటి పని అయిపోయింది అంట కదా ఒంగోలు, నిజమేనా? వైసీపీ పని ఏమైపోలేదండి. వాళ్ళు కూటమిలో ఎమ్మడి లేకుండా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మడి లేక వాళ్ళు ఎప్పుడెప్పుడు విడిపోయి వేరే పార్టీలో పోవాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. మా పార్టీకి, మా యొక్క కార్యకర్తలు, మా క్యాడరు అలానే ఉంది. వైసీపీ పార్టీకి క్యాడర్ బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు జగన్ గారి దగ్గర మీటింగ్కి దాదాపు మాకు 200 మంది అపాయింట్మెంట్ ఇస్తే 1000 మంది వస్తామని ప్రాధాయపడుతున్నారు. కాకపోతే ఈరోజు మీటింగ్ కాబట్టి రానేళ్ళ పక్షంలో కార్యకర్తల క్యాడర్ వరకే 200 మంది తీసుకోవడం రావడం జరిగింది. అలా కాదు, బాలినేని కూటమిలోకి వెళ్ళిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు కూటమి కదా, వాళ్ళు బాగా పనిచేస్తున్నారా? వాళ్ళు ఏం పని చేయట్లేదండి. నిలువు దోపిడీ చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, భూదోపిడీ చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. బ్రిడ్జీలకి, డివైడర్లకి పెయింట్లు వేసుకొని డబ్బులు వసూలు చేసుకోవడం తప్పక వాళ్ళ అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అభివృద్ధి చేసేది లేదు. రోడ్లు పగలగొట్టడం, రోడ్ల మీద రోడ్లు వేస్తున్నట్టుగా చూపించడం, డ్రైన్లు పగలగొట్టడం, డ్రైన్లు వేస్తున్నట్టు చూపించడం, బ్రిడ్జిలు పెయింట్ వేసుకోవడం, పెయింట్ రాసుకోవడం, కోడలలో విగ్రహాలు పెట్టడం, ఎద్దులు పెట్టడం, దొన్నపోతులు పెట్టడం, ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న నంది విగ్రహాలు ఇట్లాంటివి పెట్టి ఇలాంటి విగ్రహాలు చేస్తున్నారు. నెల్లూరు బస్ స్టాండ్లో 3 విగ్రహాలు పెట్టారు. ఒకటి నరేంద్ర మోడీ గారిది, ఒకటి చంద్రబాబు నాయుడు గారిది, ఒకటి పవన్ కళ్యాణ్ గారి విగ్రహాలు. ఇట్లాంటి గుర్రాలు, రేసు గుర్రాలు లాంటివి ఇట్లాంటి డివైడర్ల మధ్యలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు తప్పక ప్రజల్ని ఇలా డైవర్ట్ చేసేదాన్ని తప్పక వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయడం లేదు. అక్కడ బాలినేని వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ పార్టీకి నాయకుడు పెద్దగా ఎవరు లేరు కదా? వైసీపీ నాయకుడు ఏంటంటే వైసీపీకి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, బోచేపల్లి శివప్రసాద్ ఉన్నారు, చుండూరు రవి మన ఒంగోలు ఇన్ఛార్జి గారు ఉన్నారు. పార్టీ క్యాడర్ నిలబడింది. పార్టీ క్యాడర్ మొత్తం అలానే ఉంది. పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఒంగోలు నాయకులు కార్యకర్తలు ఏమైనా విడిపోయారా? నాయకులు కార్యకర్తలు ఎవరు పోవాలంటే వైసీపీలో ఉన్న వారు క్యాడర్ మొత్తం వైసీపీలో ఉన్నారు. ఎటు పోలా, వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఉన్న పెయిడ్ ఆర్టిస్టుల వరకే వాళ్ళతో పోయారు, అంతవరకే.